ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారిస్ ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సును ఏర్పరిచారు. ఇందులో భాగంగా బాలానందం సమ్మర్ క్యాంపు పిల్లలందరూ కలిసి యువత సిగరెట్కు ఎలా అలవాటు పడిపోతున్నారో మరియు పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక చిన్న స్కిట్ చేసి చూపించారు. అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలు పొగాకు బానిసవుతున్నారని, వాటి నుండి తొందరగా బయటపడాలని దానికోసం బుక్స్ చదవడం, సంగీతం వినడం, మనస్సును ఇతర విషయాలపై కేంద్రీకరించడం మరియు మెడిటేషన్ ద్వారా సిగరెట్, పొగాకు, తంబాకు వంటి అలవాట్లను తొలగించుకోవచ్చన్నది పిల్లలు చిత్రాల ద్వారా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, సంస్థ ప్రతినిధి బీకే స్వప్న, బిందు, ఆంజనేయచారి, జగదీష్ శర్మ, అంజన్న పాల్గొన్నారు. ఈ ప్రాబ్లంలో F=NA, A = 21. అరే మనం ఈరోజు మూవీకి వెళ్దామా? వెళ్దాం బ్రో. చూసారుగా అందరూ, డే 21 తర్వాత రాజుకి కూడా సిగరెట్ అయిపోయింది. ఇది కూడా ఒక కారణం. ఇది ఎంజాయ్మెంట్ వల్ల కూడా అలవాటు అవుతుంది. ప్రసాద్ ఇంకా రాము వాళ్ళ బట్టల షాప్లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు లంచ్ బ్రేక్. చాలా కష్టం అవుతుంది. చిన్నప్పుడు చేద్దామంటే పైసలు లేవు. మార్నింగ్ 8 వస్తే నైట్ 10 కానీ 8 వస్తుంది. మనకు కూడా ఒక టైం వస్తుంది, రాపల్లో పెట్టి సిగరెట్ అన్నా ఎంజాయ్ చేయని. ఇప్పుడు గణపతి నిమజ్జనం సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అనే ఆ ట్రెండ్ పక్కకి వెళ్దాం. అరే నాకు చాలా నిద్ర వస్తుంది. అరే నాకు కూడా కాలం వస్తుందిరా. ముందైతే సిగరెట్ తీసుకుని నిద్ర మొత్తం పోతుంది. సిగరెట్ తీసుకొని కాలం